దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ జీవితాల్లో కష్ట దుఃఖ సమయాలు అనేది ఒక టైం ఉంటుంది కదండి. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఇప్పుడు వర్షాకాలం కాని వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ ప్రతి కాలంలో కొన్ని నెలలు, కొన్ని దినాలు, మీ జీవితాలలో కొన్ని దినాలు ఎప్పటికి ఉండవు. ప్రతి క్షణం ఆయన కృప, తల్లిగా, తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా, నిన్ను ప్రేమించే దేవుడు, నీపై శ్రద్ధ కలిగిన దేవుడు, నీకు విమోచన, క్షమాపణ, నెమ్మదినిచ్చే దేవుడు ఆయన. యేసుని మీ రక్షకునిగా అంగీకరిస్తే చాలా ఆయన మీ హృదయంలో ఉండి మీ జీవితాన్ని నడిపిస్తాడు. దేవుని ప్రేమకు దూరం అయ్యారా? ఎక్కడైనా తప్పిపోయారా? తొలగిపోయారా? చెడిపోయారా? పడిపోయారా? ఓటమిలో ఉన్నారా? శత్రుభయంతో ఉన్నారా? దేవునికి విడుదలిచ్చి, క్షమించి, భిక్షపెట్టి, కనికరమును, ప్రేమని, వాత్సల్యతను చూపబోతున్నాడు. అక్కడ ధైర్యంగా ఉండండి. రెండోదిగా ఈరోజు దేవుని వాగ్దానం ఒక మంచి మాట చదువుకుందాం. కీర్తన 111, 9 ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు. తన ప్రజలకి ఏమంట? విమోచన. మరి మనం ఎవరు అండి? ఆల్రెడీ మనల్ని విమోచించాడు ఆయన రక్త బలియాగం ద్వారా. నువ్వు యాక్సెప్ట్ చేస్తే చాలు, అది నువ్వు అంగీకరిస్తే చాలు. రక్షణ, స్వస్థత, ఆశీర్వాదం నువ్వు అంగీకరించు, అది నీలోకి వస్తుంది. నేనే నీకు ఇచ్చా. తన ప్రజల్ని విడిచిపెట్టాడట ఆయన, విడనాడాడట. తన ప్రజలకి మరి విమోచన కలుగజేయవాడు. ఆయన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు ఆయన. నా బిడ్డలు నేను కాపాడుతాను, నా బిడ్డలు నేను రక్షిస్తాను, నా బిడ్డలకు నేను విడుదలిస్తాను, నా బిడ్డలకి నేను పైకి లేవనెత్తుతా. ఎంత మంచి దేవుడు అండి. అందుకే ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా ఎత్తిపట్టండి. నీకు నేను విమోచనను కదండి, విమోచన కలుగజేసి నా నిబంధన స్థిరపరుస్తా అంటున్నాడు. నీకు విమోచన ఎన్ని విషయాలు, ఆత్మ, ఆరోగ్య, ఆర్థిక విషయాలు, ప్రతి విషయంలో నీకు విమోచన కలుగజేసి నిబంధనని స్థిరపరచదని. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మనందరం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ప్రతి బిడ్డని రక్షించి, విడిపించి, క్షమించి, భద్రపరిచి, పాపం, శాపం, రోగం, వ్యాధులు, నిందలు, గాయాలు, అవమానాలు, కోర్టు కేసులు, పోరాటాలు, భూసం అన్నిటి నుంచి విడిపించి, మా డబ్బు ఎవరు తీసుకుని నిద్ర పట్టకుండా వారి డబ్బు వారికి తెచ్చిచ్చే వరకు నీ ప్రజల పక్షంగా నీ వ్యాజ్యమాడి, మా పక్షంగా వ్యాజ్యమాడు. అంతేకాక ప్రభా, ఈరోజు అప్పులతో కూరుకుపోయిన వారికి, రోగాలతో లేవనెత్తాయి. ఇతర దేశాలు ఎందరో ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నారు. వారు ఉన్న దేశంలో వారికి ఏ బంధకములు ఉన్నా తెంచి వారిని కాపాడి, వారి ఇళ్ళు, వారి కుటుంబాలు క్షేమం, వారు ఉన్న దేశంలో ఉజ్జీవం, రక్షణ వారికి దయచేయండి. మా భారతదేశ ప్రజల్ని క్షేమం నాయన, రక్షణ నాయన, భద్రత నాయన సన్నితోడుగా ఉంచి, మా కుటుంబాల మీద, కల్వరి మినిస్ట్రీ మీద శత్రువుని నుండి విడుదల విమోచించి, నీ నిబంధనను మా పట్ల స్థిరపరిచి, సంఘాలకి, మాకు, మా కుటుంబాలకి క్షేమాభివృద్ధిని, ఆరోగ్యమును కలుగజేసి మీరు తోడై ఉండమని ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని దీవిస్తూ, అందరికీ కల్వరి మినిస్ట్రీతో పాటు ప్రతి సేవకుడు, సేవకురాలు, సంఘాలు ఉజ్జీవం, జాషువా జనరేషన్ లేపి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే సభకు రండి, కుటుంబాలుగా పాలు పొందండి. ప్రతి ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లిలో 3 ఆరాధనలు పాలు పొందండి. బైబిల్ కాలేజ్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన బిడ్డలు బైబిల్ కాలేజ్ మరి మీ అందరికీ అడ్మిషన్స్ ప్రారంభించబడుతున్నాయి జూన్లో 1st, 2nd, 3rd, 4th. కాబట్టి కుటుంబాలుగా ఎవరైతే యూత్ బాయ్స్, యూత్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగి 1 year బైబిల్ కాలేజ్, మంచి రక్షణ అనుభవం, ప్రార్థన జీవితం, విరగ్గొట్టబడే అనుభవం, ఉపదేశం వింటున్నారు. ఇవన్నీ నేర్చుకొని ప్రభు కోసం శక్తి కలిగినటువంటి సేవకులుగా తయారవడానికి కాలేజ్. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించండి.